హోలీ సందడి అంతా కూడా ఈరోజు ఆర్కే బీచ్లో కనిపిస్తుంది. ఒక రకంగా నీలి సముద్రం కూడా ఈరోజు రంగులమయమైంది. వేర్వేరు ప్రాంతాల నుంచి ఆర్కే బీచ్, రుషికొండ ఇతర ప్రాంతాలకు కూడా పర్యాటకులు, సందర్శకులు, స్థానికులు కూడా వచ్చారు. ఈరోజు చూడవచ్చు ఉదయం సూర్యుడి వెలుగుతో పాటు ఇక్కడ సందడి కూడా మొదలైంది. ఈరోజు నర్సీపట్నం పరిసర ప్రాంతాల నుంచి కూడా చాలామంది ఇక్కడికి వచ్చారు. చెప్పమ్మా, ఎట్లాగ సెలబ్రేట్ చేసుకున్నారు? వాస్తవానికి చూసారు కదా, సముద్రం ఒక రకంగా రంగులు అయిపోయినట్టు అనిపిస్తుందా కొంత? అవునండి, చాలా పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నాం ఈ సంవత్సరం. ముందు సంవత్సరం కంటే ఈ సంవత్సరం అయితే చాలా చాలా బాగుంది. ఓకే, చూడండి వెదర్ ఎట్లా ఉంది అంటే, ఇప్పుడు హోలీ అంటే ఇంతకుముందు వారణాసి ఇట్లా వెళ్ళాలని ఒక ఉండేది, ఇప్పుడు వైజాగ్ వస్తే ఎనఫ్ అనిపిస్తుందా మీకు? హోలీ ఫెస్టివల్కి వైజాగ్ బీచ్ చాలా పర్ఫెక్ట్ అండి. సౌత్ ఇండియాలో వైజాగ్ మించింది ఏమీ లేదు. ఎందుకంటే బీచ్ వాతావరణం అంతా చాలా కన్వీనియంట్గా ఉంటుంది. పిల్లలు ఆడుకోవడానికి ఎక్కువ స్పేస్ ఉంటుంది. పిల్లలు కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే ఒకవేళ వాటర్ ఎక్కువ కలర్స్ మీద ఎక్కువ పడిపోయిన బీచ్లోకి వచ్చి ములిగి మళ్ళీ బయటకు వచ్చేయచ్చు. ఇన్కేస్ గన్స్ ఏం తెచ్చుకున్న వాటర్ కావాలంటే ఇమీడియట్లీ వాటర్ అందుబాటులో ఉంది, కలర్స్ అందుబాటులో ఉన్నాయి. వైజాగ్ బీచ్ రోడ్లో కావాల్సినవన్నీ అవైలబిలిటీ ఉన్నాయి. హోలీ ఆడుకోవడానికి ఏదేది మెటీరియల్ కావాలో అవన్నీ బీచ్ రోడ్లో అమ్ముతున్నారు. సో పిల్లలు ఆడిపించడానికి తల్లిదండ్రులు కూడా ఇది మంచి అవకాశం. వైజాగ్ బీచ్కి పిల్లలు తీసుకొచ్చి ఆడిపించండి, అంత చాలా బాగుందండి. మేము చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాం. వి ఎంజాయ్ అ లాట్ విత్ అవర్ ఫ్రెండ్స్. ఓకే, చూడండి మీరు కూడా ఎట్లాగా అంటే మీ షర్ట్ కూడా చూసుకుంటే హ్యాపీ హోలీ అని ఉంది. ఈ టీ షర్ట్లు కూడా ఇక్కడే తీసుకున్నారా? ఇప్పుడే జస్ట్ ఆన్లైన్లో బుక్ చేసాం సార్. చాలా బాగున్నది. హోలీ అనేది ఇంత చిన్నపిల్లలతో ఆడుకున్నందుకు మాకు చాలా సరదాగా ఉంది సార్. ఓకే, చెప్పమ్మా, ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు? చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నామండి. చాలా హ్యాపీగా ఉంది. బీచ్కి వచ్చి ఇలా సెలబ్రేట్ చేసుకోవడం అందరితో కలిసి చాలా హ్యాపీగా ఉంది. ఓకే, చూడమ్మా, వెదర్ అంటే వెదర్ ఎట్లా అనిపిస్తుంది? ఎండ మిడిల్ వెదర్ ఉందా? ఏ వెదర్ ఏం లేదు, బాగానే ఉంది. కానీ ఎండ ఉన్నా సరే పిల్లలు హ్యాపీ అంటే ఇంకా తప్పదు కదా, రావాల్సిందే. పిల్లల హ్యాపీనెస్సే కదా మా హ్యాపీనెస్. అందుకే అలాగ వచ్చాము అంతే, బీచ్ సైడ్ అలా. చూసారు కదా, మనం ఒక రకంగా డ్రెస్సింగ్ కూడా హ్యాపీ హోలీ అని కూడా చాలామంది కూడా డ్రెస్సులు కూడా కొనుగోలు చేసి ఇవంతా ఆన్లైన్లో తీసుకున్నట్టు చెప్తున్నారు. మరోవైపు చూసుకుంటే చాలామంది ఉదయం నుంచి కూడా సముద్రంలో స్నానం, అంటే ఇక్కడ వారి మాటలు మనం వినొచ్చు. ఇతర ప్రాంతాల్లో హోలీ చేసుకోవాలంటే స్నానం చేసిన తర్వాత ఇక ముగుస్తుంది, కానీ ఇక్కడ సముద్రంలో స్నానం చేయడం, అలాగే రంగులు చల్లుకోవడం, ఇదంతా ఒక రకంగా ఒకప్పుడు ఉత్తర భారతదేశానికి కొంతవరకు పరిమితమైన హోలీ సందడి ఇప్పుడు విశాఖ ప్రాంతానికి వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. విశాఖలోని ఆర్కే బీచ్ మాత్రమే కాకుండా రుషికొండ, భీమిలి ఇతర ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ఇక్కడ సంబరాలు జరుపుకున్నారు. మరోవైపు చూసుకుంటే రెయిన్ డ్యాన్సులు కూడా ఏర్పాటు చేశారు. అయితే అది ఒక రకంగా కొంత కమర్షియల్గా ఉన్న పరిస్థితి నేపథ్యాన్ని చాలామంది సందర్శకులు మాత్రం ఆర్కే బీచ్లోనే హోలీ పండుగ చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. దానికి తగ్గట్టు ఇక్కడ వాతావరణం కూడా అందంగాను అలాగే ఆహ్లాదం కూడా ఉండడంతో చాలామంది ఇక్కడ జరుపుకుంటున్న వాతావరణం మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, RTV, ఆర్కే బీచ్ నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.